మా తరపు నుంచి అయితే చాలా లేట్ అయితే అయిపోయింది వీళ్ళకు. కూర్చోండి కూర్చోండి. ఏ మనిషి వచ్చి వీపీ మనిషి కోయట్ లో 46 డిగ్రీ ఉంది టెంపరేచర్ చూడండి, ఊపేస్తుంది అట్నే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఏదో అలాగైతే చేస్తున్నాను. ఈ రోజు మాల్యాకైతే వెళ్తున్నాము, నేను మహేష్ అన్న. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాము. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు మా చిన్నాయన అయితే వస్తున్నారంట. వాళ్ళకైతే వేరే మంతకాలు అయితే ఇచ్చిపెట్టేసి అయితే వెళ్ళాలా. మాలియా అంటే కోయట్ లో ప్రతి ఒక్కరికి ఒక తిన్నాళ్ళ మాదిరిగా అయితే ఉంటుంది. ప్రతి ఇండియన్స్ ప్రతి ఒక్కరు అయితే వస్తారు మాలియాలోకి. చాలా బాగుంటుంది మాలియాలో. మనకైతే నెలకు ఒకసారి అయితే చుట్టి అయితే దొరుకుతుంది. చుట్టి అంటే ఇజాజా, ఇజాజా అంటే సెలవు అనమాట. నెలకు అయితే ఒకటి ఇస్తారు ప్రతి ఒక్క ఇంట్లో. వేరే ఇంట్లో అయితే నెలకు రెండు రెండు సెలవులు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం అయితే ఉంటాయి సెలవులు అయితే. వచ్చేసినాము. మా చిన్న అయితే ఇక్కడ ఉన్నాడు, ఎక్కడికో పోయినట్టున్నాడు పాపం, లేడు. ఫోన్ల మీద ఫోన్ అయితే చేసినాడు నాకు. ఇదే రూమ్ అయితే ఇదే. పాపం వెళ్ళిపోయినారు, మేము లేట్ చేసినామని వెళ్ళిపోయినారు. పాపం మసీద్ దగ్గర ఉన్నారు టాక్సీ పట్టడానికి. లెఫ్ట్ తీసుకున్నా. ఇది మొత్తం అహ్మదీ అన్నమాట ఏరియా. ఈ అహ్మదీలో చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, పచ్చదనం అయితే చాలా ఎక్కువగా ఉంటది. ఈ బండిలో ఇది బిస్కెట్ కలర్ ఒక డాష్ బోర్డ్ పైన గుడ్డ అయితే పెట్టినారు. అస్సలు వీడియోలో అస్సలు ఇదే కనపడుతుంది, ముందర రోడ్ అయితే అస్సలు ఏమి కనపడడం లేదు. మొత్తానికి అయితే ఇక్కడ నిలబడినారు పాపము. మా మా తరపు నుంచి అయితే చాలా లేట్ అయితే అయిపోయింది వీళ్ళకు. కూర్చోండి కూర్చోండి. ఏ మనిషి వచ్చి వీపీ మనిషి. నా తరపు నుంచి అయితే వీళ్ళకి అయితే లేట్ అయిపోయింది. నేను వీళ్ళిద్దరికి అయితే నా తరపు నుంచి సారీ అయితే చెప్తున్నాను వీడియోలో. ఈ మనిషి యూపీ మనిషి. ఈ మనిషికి ఏమో అర్జెంట్ పని ఉందంట ఈరోజు శుక్రవారం. ఫోన్ మీద ఫోన్ కొట్టేస్తాడు. పొద్దున్న 8 నుంచే మొదలు పెట్టేసాడు, ఫోన్ మీద ఫోన్ కొట్టేస్తాడు. भाई साहब वीडियो किधर जाना है तुम? आप लोकेशन भेजा था ना, लोकेशन पे जाना है क्या? कोई बात नहीं. వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ మనిషి లొకేషన్ అయితే వేసినారు, ఆ లొకేషన్ లో అయితే వెళ్ళాలి. మొత్తం ఏరియా మొత్తం అహ్మదీ అన్నమాట. बहुत बड़ा था, उस पे कितना आदमी मर गया. उस पे टेलीविजन था, उसमें रखने वाला. అర్థం కొంచెం గలీజ్ గా ఉంది, అందుకోసం కొంచెం వీడియో కొంచెం క్లారిటీగా లేదు. అది కాక ఈ బిస్కెట్ కలర్ ఫుడ్ ఉంది పైన డాష్ బోర్డ్ పైన, అందుకోసం కొంచెం క్లియర్ గా అయితే లేదు. చూడండి, एकदम बंदर जैसा दिखते थे सब, लाल लाल कपड़ा पहन के चढ़ जाते थे सब. पानी में 2-3 बार चढ़े थे सब. ఇంకా ఈ రెండో బోట్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకుని ఒక 40 నంబర్ రోడ్ లో అయితే దిగేయాలన్నమాట. ఈ లోపల యూపీ మనిషి కూర్చొని రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఎవరు వచ్చినా పైన మనకేం చేసేది ఏముండదు. ఏమంటే ఇంకా పొద్దుపోగా ఇంకా మాటల్లో కూర్చున్నాడు పాప పెద్ద మనిషి. అది కాక నా పైన కొంచెం అలిగినాడు. చూడండి, బోలో ఆయతో బోలో భాయ్ వీడియో బనారా మే లాంగ్ వీడియో ఆయేగా, లాంగ్ వీడియో ఆయేగా. మా చిన్న అయితే ప్రతి శుక్రవారం వెళ్ళిపోతాడు మాలియాకి. మా చిన్న అయితే టైలర్ పని చేసుకుంటాడు పాపము. ఏమంటే ఇంకా 4 రోజులు 5 రోజులు 6 రోజులు మొత్తం ఇంటికానే ఉంటాడు. రూమ్ లో నుంచి అసలు బయటకి ఎక్కడ వెళ్ళాడు. డ్యూటీ రూమే. ఇంకా వారానికి ఒకసారి అయితే శుక్రవారం రావడమే, ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా 40 నంబర్ రోడ్లో అయితే దిగల్లా. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, నువాసిబ్ కోయట్ సిటీ. నువాసిబ్ కి వెళ్తే ఒకటే సౌదీ బార్డర్ లోకి అయితే వెళ్ళిపోతాము 40 నంబర్ రోడ్ల నుంచి. కోయట్ సిటీ చూడండి, 40 నంబర్ రోడ్ లోకి దిగాలన్నమాట. దిగాలి. ఇప్పుడు హైవేలో అయితే దిగేస్తుంది ఇప్పుడు బండి. చూడండి ఎలా ఉందో. సిమ్ టవరా 40 నంబర్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. హైవేలోకి అయితే వచ్చేసినాము. ఇలా ఉంటాయి కోయట్ లో అరబీ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటాయి. ఇది మొత్తం సబాయా ఏరియా, ఒక ఏరియా మంతగా పేరు, మంతగా అంటారు ఏరియాకి ఇక్కడ. ఇది ఏమో హైవే అన్నమాట. హైవేలో మొత్తము 6 లైన్లు అనేది ఉంటాయి, 5 లైన్లు ఉన్నాయి ఇక్కడ.
వేరే పెద్ద పెద్ద హైవేలో అయితే ఇంకా 6 లేన్లు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ లో అయితే ఎల్లో లైన్ కనపడుతుంది కదా, ఇవి మొత్తం లారీలు వెళ్ళేదానికి. ఇంకా దాని తర్వాత 80 స్పీడ్ లో వెళ్ళేవాళ్ళు, దాని తర్వాత 100, దాని తర్వాత 120, 110, 120 ఆ లైన్ లెఫ్ట్ సైడ్ లో అయితే వెళ్ళొచ్చు. అక్కడ స్పోర్ట్స్ బండి వెళ్తుంది కదా, ఆ లైన్ వచ్చి 120 టాప్ స్పీడ్. 130 కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఏమంటే 131 వచ్చేసి ఇంకా కెమెరా వెనకాల నుంచి దబక్ మనకి కిస్ అయితే పెట్టేస్తుంది వెనకాల నుంచి. ఇండియా డబ్బు మొత్తం 10,500 ఏదో ఫైన్ పడిపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. వెనకాల రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. లొకేషన్ అయితే చూపిస్తాను, లొకేషన్ లో అప్డేట్ కాలేదు అది. ఈ రోడ్ పనులు అయితే అవుతాను. ఇది మొత్తం పిక్క అన్నమాట ఏరియా. ఇది వచ్చి ఇక్క జమియా అంటే సూపర్ మార్కెట్ ఇక్క, అది గవర్నమెంట్ ది. ముందుకి ఇప్పటికి మారిపోయింది. ముందు అయితే ఈ బ్రిడ్జ్ అయితే లేదు. బ్రిడ్జ్ అయితే వేసినారు దాటుకునేదానికి, ఈ వత్తల నుంచి ఆ వత్తలకి మనుషులు దాటుకునేదానికి బ్రిడ్జ్ అయితే వేసినారు కొత్తగా. బోర్డు అయితే వచ్చింది, హతియాకి ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా 900 మీటర్ అయితే ఉంది. ఇంకా ఆ మనిషి యూపీ మనిషి అయితే ఫుల్ సంతోషం అయిపోతాడు. ఇంకా లొకేషన్ లో అయితే వచ్చేసాము. వాళ్ళ బావ అయితే ఉన్నాడు అక్కడ పాపం లొకేషన్ లో. చూడండి పాప ముఖము చిన్న పిల్లని మాదిరి అయితే పెట్టేసుకున్నాడు. లేట్ అయితే చేసిన ఈ రోజు నేను అందుకోసం. వైసా అవి లొకేషన్ ఆగి తుమారా ఆగి ఆగియా గత ఎంత అనేది చూడలేదా ఉండవా? గత 5 ఇక్కడ బోర్డు ఉంది కదా. గత అంటే బ్లాక్, షరా 1, షరా అంటే స్ట్రీట్. లొకేషన్ లోకి అయితే వచ్చేసినాము, చాలా దగ్గరగా ఉన్నాము. ఇదేమో మదరసా. మదరసా అంటే ఇంకా స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. చూడండి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి హరియాలో, మొత్తం చాలా బాగుంటాయి దానికి. మనిషి అయితే బండ్లో అయితే కూర్చున్నాడు. ఇంకా వేరే లొకేషన్ లోకి అయితే వెళ్ళాలా. ఇంకా వాళ్ళకి దింపేసిన తర్వాత మేము స్ట్రైట్ మాల్యాకి వెళ్తాము. చాలా దగ్గరగా ఉన్నాము ఇప్పుడు లొకేషన్ కి. 900 మీటర్ అయితే ఉంది. ఇది తెలిసి నాకు ఆడ లెఫ్ట్ సైడ్ లో అయితే వస్తుంది అది మురూరు. అక్కడ దాన్ని ఆనుకొని అయితే ఉంది అది. చూడండి ఇది మొత్తం చెప్పినాను కదా, హోటల్స్, షవర్మా ఫ్యాక్టరీ, ఇదంతా మొత్తం అరేబియా తినే తిండి. ఇక్కడ మేము అస్సలు కొనలేము, చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి రేట్లు అయితే. మొత్తానికి అయితే ఫింగర్ ప్రింట్లు అయితే చేపించుకున్నాము, అయిపోయింది. ఇప్పుడైతే 40 నంబర్ హైవే వాళ్ళు ఇద్దరు దిగేసినారు, ఈపీ వాళ్ళు ఇద్దరు దిగేసినారు. పాపము వచ్చింది వాళ్ళ పని కోసం అయితే. ఆ ముగ్గురు పని అయితే అయిపోయింది. మహేష్ నా పని, నా పని, మా చిన్న పని అయితే అయిపోయింది. ఫింగర్ ప్రింట్ అయితే పెట్టేసినాము. కోయట్ లో ఫేమస్ టవర్ అయితే ఇదే. కోయట్ టవర్ అంటారు దీనికి, మిరకప్ టవర్ అంటారు ఏమో. నేను మొదటిసారి అయితే వెళ్తున్నాను కోయట్ కి, వచ్చి 1 సంవత్సరం పైన అయిపోయింది మాల్యాకైతే. అందుకోసమే పేర్లు కొంచెం తెలియదు, యా బిల్డింగ్ పేర్లు ఏమేమి ఉన్నాయో. 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి పాత పాత వాళ్ళకి తెలుస్తుంది. చూడండి ఎలా ఉన్నాయి బిల్డింగ్స్. కోయట్ లో 46 డిగ్రీ ఉంది టెంపరేచర్. చూడండి ఊపేస్తుంది అట్నే. వచ్చేసినాము మాల్యా, మొత్తం మాల్యా దగ్గర వచ్చేసినాము. మాల్యాలో ఫేమస్ ఒక మసీద్ ఉంది, ఎర్ర మసీద్, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఎర్ర మసీద్ అంటారు దానికి. చూపిస్తాను, దిగేసి అక్కడికి వెళ్తాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసిన మాల్యా దగ్గరికి, ఇప్పుడు దిగేయాలన్నమాట బండ్ల నుంచి. అబ్బబ్బబ్బబ్బా ఏముండారు నా జనాలు. దిగేసిన మాల్యా దగ్గర అయితే దిగేసినాము. సరేనా వెళ్ళేసరా నువ్వు? ఓకే, మేము వచ్చిన బండి అయితే ఇదే. ఫస్ట్ మసీద్ దగ్గర అయితే వెళ్తున్నాము. టైం అయితే చాలా అయిపోయింది చూడండి. ఇంకా టైం అయితే ఇంకా కాలేదు. ఇంకా జనాలు అయితే చాలా మంది వస్తారు. సాయంత్రం అయిపోతే చాలా మంది వచ్చేస్తారు. రోడ్ అయితే దాటుకుంటున్నాము. 12కి అయితే నమాజ్ నిలబడిపోతారు, మస్జిద్కి వెళ్ళాలన్నమాట. అదే
వచ్చేసినాము మస్జిద్, ఎర్ర మస్జిద్ అయితే ఇదే. ఇప్పుడు బండ్లు అయితే ఫుల్, పార్కింగ్ లో అయితే ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఒక అర్ధగంట, ఇంకా ఒక గంట అయిపోతే ఇంకా అసలు ఇక్కడ కూడా ప్లేస్ ఉండదు అనమాట. చాలా ఫుల్ అయిపోతాయి, పార్కింగ్ అయితే చాలా ఫుల్ అయిపోతుంది. ఎర్ర మస్జిద్ దగ్గర అయితే వచ్చేసినాము. ఇప్పుడు పోయి నమాజ్ అయితే చదువుకొని వచ్చేయాల. నమాజ్ చదువుకొని అయిపోయిన తర్వాత అక్కడికైతే లోపలికి వెళ్తాము. మస్జిద్ దగ్గర అయితే వచ్చేసినాను. పోయి లోపల పోయి నమాజ్ అంతా చదువుకొని బయటకి వస్తాను అనమాట. నమాజ్ చదువుకొని అయితే వచ్చేసినాము. మా చిన్న నేనైతే బయలుదేరుతున్నాము, అక్కడికి వెళ్తున్నాము. ఇంతకు ముందు చూపించాను కదా, మలయాళం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే మాలియా 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 అంటారు చాలా మంది. మన ఇండియాలో నుంచి కొత్తగా బయటికి వచ్చే వాళ్ళు కూడా చెప్తుంటారు మాలియా 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 అని. ఇదే మాలియా. ఏమంటే ఇక్కడికి వస్తే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. మనకు ఏమైనా టెన్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫ్రీగా అవుతాయి. అందుకోసం మన ఇండియన్స్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. శుక్రవారం వస్తే చాలు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి దాటుకునేప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకోవాలా, బండ్లు వచ్చేస్తుంటాయి. ఇంకా ఒక 2-3 గంటలు పోయిన తర్వాత చాలా బండ్లు వస్తాయి. అసలు దాటుకునే కూడా ప్లేస్ ఉండదు. చూడండి ఎలా వస్తున్నాయి బండ్లు. చాలా మంది వస్తారు ఇక్కడికి. బిల్డింగ్ ఇదే పానాసోనిక్ బిల్డింగ్. దిస్తాలే పానాసోనిక్ బిల్డింగ్ అయితే ఇదే. మాలియాలో ఉండే ఇదే పార్కింగ్ ఏరియా. ఇది ఏమో రేణగాయల చెట్టు. మన ఆంధ్ర వాళ్ళు అయితే ఇండియన్స్ అందరూ చాలా మంది ఉన్నారు చెట్టు కింద. తిన్నాల తిన్నాల జరుగుతుంది ఇక్కడ. ఇదే తిన్నాల ఇక్కడ. ఇప్పుడు ఎండ ఉండాలి కాబట్టి అందరూ చెట్టు కింద పోయి నిలబడినారు. ఇంకా చలికాలం అయితే ఇంకా అక్కడ అసలు ఇక్కడ నిలబడడానికి కూడా ఇంకా సాయంత్రం కూడా మీకు లాస్ట్ లో చూపించాలని ఆ వీడియోలోనే చూపిస్తాను. చాలా మంది వస్తారు ఇక్కడ. చూడండి పావురాలు ఏమో వేసినారు, తింటా ఉన్నాయి. ఇంతకు ముందు అయితే రోడ్ల నుంచి దాటుకుంటున్నారు ఈ వత్తల నుంచి ఆ వత్తలకి. ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే వేసేసినారు. ఇప్పుడు దాటుకోవాలన్నా అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళాలా. కానీ ఇంకా సాయంత్రం అయిపోతే ఫుల్ అయిపోతుంది బ్రిడ్జ్. చాలా ఇబ్బందిగా ఉంటుంది దాటుకునేప్పుడు రోడ్లు. హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ అయితే అన్నం అయితే తినేసినాము. పావురాలు చూడండి ఇక్కడ. మ్యాథ్ అయితే వేసినాం బిస్కెట్లు. ఇక్కడ జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ మా ఊరోళ్ళు ఒకరు నిలబడినారు. మా అన్న వేరే ఫ్రెండ్ వేరే మనిషి. నేను వీడియో తీస్తున్నానని వేరే అన్న క్యాబ్ అయితే పెట్టుకుంటాడు. ఇతను పేరు ఈ అన్న పేరు రిజ్వాన్ అన్న. చూడు ఎందుకు తీసాడు ఈ వీడియో అంటాడు చూడండి. మా అన్న మా ఫ్రెండ్ ఇంకా సిరిదప్పలోకి వెళ్తున్నాం. రాదా మన ఆంధ్ర వాళ్ళు అయితే చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. ఈ లెఫ్ట్ సైడ్ లో మొత్తం బ్యాంకులు అనమాట. ఈ వత్తులు కూడా రెస్టారెంట్లు ఉన్నాయి, బకాలాలు ఉన్నాయి. లోపల సిరిదాపులోకి అయితే వెళ్తున్నాము. వాళ్ళ అస్మార్ సెంటర్ అంట లోపల సిరిదాపులో. చాలా గుడ్డలు అన్ని షూస్ అన్ని ఉంటాయి. ఇవన్నీ గుడ్డలే. ఇంకేమో 500 ఫిల్స్ అని వచ్చినారు. మెట్లు అలా దిగుతాం అక్కడ మెట్లు.
ఏం కాదు. లోపలికి అయితే వచ్చేసాము. నోరు మహేష్ అన్న మహేష్ అన్నకు షూస్ కావాలని లోపల అయితే వెళ్తాము. ఇది మొత్తం 750 పిలుపు. ఇంకేమో ఇవి మొత్తం ఒక దినార్ చెప్పులు, షూస్ లో చిన్న పిల్లలకి, లేడీస్ కి. ఇంకేమో దినార్ సౌమ్య హంసిను చూసాను. మహేష్ అన్న ఏదో షూస్ తీసుకున్నారు. ట్రైల్ అయితే వేస్తున్నారు పెద్ద మనిషి. చూడండి జనాలు చాలా మంది ఉన్నారు. చూడండి చిన్న చూసేది ఇక్కడ తెచ్చినాము. బిల్లు అయితే వేస్తున్నారు పెద్ద మనిషి. డబ్బులు 2 దినాలు అయితే అయినాయి. డబ్బులు 540 రూపాయలు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకేమో యువతల మొత్తం లేడీస్ గుడ్డలు అయితే ఉన్నాయి. బయటకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు అయితే మాలియాలో కొత్త బ్రిడ్జ్ అయితే కట్టినారు. ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తున్నాము. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకేమో మొత్తం షాప్స్. చూడండి మాలియాలో తీసుకున్నట్టే బాగుంటది. దొండకాయ, ఇవన్నీ వెజిటేబుల్స్, వంకాయలు, మునక్కాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. మొత్తం ఆంధ్ర బకాలు అనమాట. చింతపండు కూడా ఉంది చూడండి. పచ్చళ్ళు కూడా అయితే ఉన్నాయి. మన ఇండియా మిక్చర్ అన్ని ఉన్నాయి చూడండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు చేపలు అన్ని ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతాయి. ఇండియా వస్తువులు ఏదైతే మన ఇండియా లిమ్కా కూడా ఉంది చూడండి. నేను తీసుకుంటా పండుగ తీసుకున్నాను. తీసుకున్నావునా? రానా జనాలు అయితే పెరిగినారు అప్పటికి ఇప్పటికి. మకరాల మా అక్కకి అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి మాలియాలో కొత్త బ్రిడ్జ్ అయితే కట్టినారు. సో కొత్త బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తున్నాను. మీకు పైకి నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇదే మాలియాల బ్రిడ్జ్, పెద్ద కొత్త బ్రిడ్జ్.
చాలా మంది ఫోటోలు అయితే దిగుతారు ఈ బ్రిడ్జ్ పై నుంచి అవతల యువతల నిలబడి. ముందుకి ఇప్పటికి మారిపోయింది మలయాళం మొత్తము. మాలయా బ్రిడ్జ్ పైన అయితే అయిపోయింది ఈ వీడియో. ఇప్పుడైతే టిక్ టాక్ పార్క్ దగ్గర అయితే వెళ్తున్నాం నేను మహేష్. అజా అయితే అంది సాయంత్రం అసలు అజా 3:30 అవుతుంది టైము. బ్రిడ్జ్ పైన అయితే వీడియో అయితే తీసేసినాను. ఇప్పుడైతే మన ఇండియా వాళ్ళందరూ ఒక మాలియా పక్కన ఒక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ పేరే టిక్ టాక్ పార్క్. ఆ పేరు వచ్చి మన ఇండియా వాళ్ళే పెట్టినారు టిక్ టాక్ పార్క్. అక్కడ టిక్ టాక్ ఎక్కువ చేసి దానికి టిక్ టాక్ పేరు అయితే పెట్టేసినారు అనమాట. ఇప్పుడైతే అక్కడైతే వెళ్తున్నాను. టిక్ టాక్ పార్క్ దగ్గర అయితే వచ్చేసినాను అనమాట. ఫోన్ అయితే చాలా హీట్ అయితే ఎక్కువైంది. అందుకోసమే ఫోన్ మొత్తం వీడియో మొత్తం అయితే వైబ్రేషన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లో మొత్తం సముద్రం అనమాట. ఇంకా రైట్ సైడ్ లో మొత్తం గడ్డి ఉండేది మొత్తం వచ్చి టిక్ టాక్ పార్క్. ఇదే టిక్ టాక్ పార్క్. చాలా మంది వచ్చి ఇక్కడ అన్నాలు అయితే తింటారు వచ్చి తీసుకుని వచ్చి. ఈ వీడియోకి వాయిస్ ఇంటికాడికి వచ్చిన తర్వాత అయితే ఇస్తున్నాను. ఫోన్ అయితే చాలా హీట్ ఎక్కువైంది అక్కడ. అస్సలు నేను మాట్లాడిన మాట మొత్తం వెనక ముందైతే వెళ్ళిపోతుంది అక్కడ. అందుకోసం మొత్తం వాయిస్ అయితే మైనస్ చేసేసాను. ఎండకు మొగోళ్ళే తట్టుకోలేకున్నారు. ఇక్కడైతే చాలా మంది వచ్చినారు ఆడోళ్ళు. ఇది మొత్తం సముద్రం లెఫ్ట్ సైడ్ లో మీకు చెప్పాను కదా. చూడండి చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు. చాలా మంది వస్తారు. శుక్రవారం వస్తే చాలు ఇక్కడైతే వచ్చేస్తారు అందరూ చాలా మంది. సముద్రం దగ్గర చెక్కలతో చేసిన గొడుగులు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూసిన చెక్కలతో చేసిన గొడుగులు మొత్తం సముద్రం, ఇక్కడ ప్లేస్, ఇక్కడ వాతావరణం, ఇక్కడ పరిశుభ్రత అంతా ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఆడికితో అయిపోయింది. టిక్ టాక్ పార్క్ దగ్గర అయితే కొంచెం లైట్ గా తీసాను వీడియో, అంత ఎక్కువ తీయలేను. ఎందుకంటే ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది బయట. నేను మహేష్ అయితే మాడిపోయినాము. అస్సలు ఎండకు మనకు అస్సలు నిలబడేదాన్ని కూడా ఉండడంలే నాకైతే ఆడ మనసు అయితే ఒక నిమిషం కూడా. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.